ఈ ఆగస్టు మంత్ అంతా కూడా సినిమాలకి ఒక పెద్ద పండగలాగా మారిపోయింది. సినిమా ప్రేక్షకులందరికీ కూడా అంటే సినిమా ప్రేమికులందరికీ కూడా ఈ ఆగస్టు మంత్ అంతా కూడా గొప్ప గొప్ప సినిమాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కంటిన్యూస్గా అంటే ఒక్కొక్క వీక్కి ఒక్కొక్క సినిమా రావడానికి మాత్రం అన్ని సినిమాలు కొత్త కొత్త సినిమాలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా ఆగస్టు 7న చూసుకుంటే కొరియన్ కనకరాజు మన వరుణ్ తేజ్ గారు చేసినటువంటి అంటే చాలా రోజుల తర్వాత మన ముందుకు రాబోతూ ఉన్నారు. అది కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఒక సినిమాతో రాబోతున్నారు కొరియన్ కనకరాజు అని చెప్పేసి. ఆ పేరులోనే మనకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మరి ఆ సినిమా ఆగస్టు 7న రాబోతుంది. అండ్ ఈ సినిమా గురించి కూడా ప్రేక్షకులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి. సో ఆ తర్వాత ఆగస్టు 14న ముఖ్యంగా మనమైతే అసలు సూర్య గారిని చూడక చాలా రోజులు అయిపోయింది అనమాట. సో ఆయన సినిమా ఏంటంటే ఆయన ఏ సినిమా చేసినా కూడా ఒక మెసేజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ప్రేక్షకులకు ఒక నమ్మకం. అండ్ ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు పీక్ స్టేజ్లో ఉంటాయి. సో మరి ఆయనే సినిమాని అనమాట వెంకీ అట్లూరి గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఆగస్టు 14న రాబోతుంది. అండ్ అదేవిధంగా ఆగస్టు 21న అంటే మనందరం కూడా ఈ సినిమా గురించి కూడా చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. రవితేజ గారి కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్నటువంటి సినిమా ఇరుముడి సినిమా. ఫర్ ది ఫస్ట్ టైం ఒక దేవుడి గురించి, అయ్యప్ప స్వామి గురించి మాల ధరించి అండ్ రీసెంట్గా వచ్చినటువంటి పాట కూడా సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఊపేసిందనమాట. సో మరి ఈ గ్లిమ్స్ కూడా మనం చూసాం కాబట్టి ఈ సినిమా గురించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా చేస్తున్నారు. అండ్ రవితేజ గారు ఇప్పటి వరకు చాలా సినిమాలు చేస్తూ వస్తున్నారు, కానీ ఏ సినిమా కూడా అనుకున్న రేంజ్లో మాత్రం హిట్ కాలేకపోతుంది. సో మరి ఇరుముడి సినిమా పైన మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నారు. సో మరి ఈ సినిమా ఆగస్టు 21న రాబోతుంది. ఇంకా ఓవరాల్గా 4th వీక్ అనమాట ఆగస్టు 26న రాబోతుంది టాక్సిక్ సినిమా. మరి ఈ సినిమా గురించి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము, ఏ విధంగా వెయిట్ చేస్తున్నాం అనేది అందరికీ కూడా తెలుసు. ఒక లేడీ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించింది. సో మరి గీతు గారు మరి ఆమె డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఏ రేంజ్లో ఉంది, ఏ రేంజ్లో రక్తపాతం సృష్టించారో ఆల్రెడీ మనం చూసాము, సాంగ్స్ కూడా ఘోరమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మితిమీరిపోయినటువంటి రొమాన్స్, మితిమీరిపోయినటువంటి వైలెన్స్ చూపించారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో మరి ఈ సినిమా 18+ అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. యష్ గారు KGF తర్వాత రాబోతున్నటువంటి సినిమా కాబట్టి చాలా భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. అండ్ డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఇది పెద్దవాళ్ళు మాత్రమే చూడాలి అని చెప్పేసి. కానీ మీరు అనుకున్నట్టుగా కాకుండా చాలా మంచి మెసేజ్ కూడా ఉంటుంది ఈ సినిమాలో అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. అండ్ KVN ప్రొడక్షన్లో అంటే వచ్చినటువంటి అన్ని సినిమాలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసినటువంటి సినిమా కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది సినిమా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ప్రొడ్యూసర్ గారు. సో మరి ఈ సినిమా గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, టాక్సిక్ సినిమా గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఆగస్టు మంత్ అంతా కూడా ఒక సినిమాల పండుగలాగా కనిపిస్తుంది. మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఓవరాల్గా ఈ 4 సినిమాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి.